3 బంగారు వెంట్రుకలున్న దెయ్యం. ఎంతో కాలం క్రితం ఒక చిన్న పట్టణంలో ఒక పేద రైతు జంటని గొప్ప అదృష్టం వరించింది. వారికి ఎడమ చెవి వెనుక ఒక రాజదండము చిహ్నం ఉన్న కొడుకు జన్మించాడు. బాలుడు గొప్పతనం కొనియాడబడింది. ఆ పిల్లాడు తన తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మొత్తం పట్టణానికి అదృష్టాన్ని తెచ్చాడు. అతను తగినంత వయసు వచ్చిన వెంటనే ఒక రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడని వారి గట్టి నమ్మకం. వారంతా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లాడి గురించి రాజు తెలుసుకున్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఒక రైతు కుమారుడు ఎలా తన కుమార్తెని యువరాణిని వివాహం చేసుకుంటాడు అని. రాజు ఒక గొప్ప భూస్వామిగా మారువేషంలో రైతు ఇంటికి వెళ్ళాడు. తనకి పిల్లలు లేనందున ఆ తల్లిదండ్రులకు 2 సంచులు బంగారాన్నిచ్చి తన బిడ్డని ఇమ్మని అడిగాడు. జంట కొంత సమయం ఆలోచించారు. వారు వినయంగా బంగారాన్ని తిరస్కరించారు, కానీ వారి బిడ్డని ఇవ్వడానికి అంగీకరించారు. తాము పేదవారు కావున తమ పిల్లలకి అవసరమైనవి ఇవ్వడానికి వద్ద ఏవీ లేవని వారు తెలుసుకున్నారు. రాజు ఆ పిల్లవాడిని తీసుకుని పట్టణానికి వదిలి వెళుతూ అక్కడనే గోని సంచిలో పిల్లాడిని వదిలేశాడు. తన కుమార్తెకు ఆ పిల్లాడిని దూరంగా ఉంచాలని కోరుకున్నాడు. ఆ కాళరాత్రి రాజు తన విధిని మార్చుకున్నాడని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. రాజు వెళ్ళిపోయిన కొంతసేపటికి ఒక పెద్ద మనిషి పిల్లవాడిని చూశాడు. అతనికి అతని భార్యకి పిల్లలు లేరు. వాళ్ళు ఆ పిల్లవాడికి లియో అని పేరు పెట్టడాన్ని నిర్ణయించుకున్నారు. ఏళ్లు గడిచిపోయాయి. లియో పెరిగి తెలివైనవాడిగా ఎదిగాడు. ఒకనాడు అడవిని దాటుతుండగా, ఇలా చూడండి సార్, మీకు హాక్స్ పట్టణానికి వెళ్ళే దారి తెలుసా? అది చాలా సులువు. అక్కడ కనిపిస్తున్న విచిత్ర చెట్టు నుండి ఎడమవైపు తిరగండి. ఆ తర్వాత మీకు... అరే, ఇదెలా జరిగింది? అతన్ని పంపించేశాను నేను. అతనికి యుక్త వయసు రాగానే అతను రాజకుమార్ని వివాహం చేసుకుంటాడు. లేదు, నా కూతురికి అతనితో వివాహం ఎన్నటికి జరగనివ్వను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆగు, నాకొక ఐడియా వచ్చింది. ఇదిగో అబ్బాయ్, ప్యాలెస్ లో ఉన్న మహారానికి అత్యవసర రాజ సందేశాన్ని నేను వెంటనే అందించాలి. నువ్వు నాకు సహాయం చేస్తావా? ఇది చాలా చాలా ముఖ్యమైనది. అలాగే ఆ లేఖని తెరిచి అస్సలు చూడకూడదు. ఓ, నాకర్థమైంది మహారాజా. నేను ఈ లేఖని తెరిచి చూడను. నేను వెంటనే బయలుదేరుతున్నాను. దయచేసి చెయ్యి. ఎంత వేగంగా చేరుకుంటే అంత వెంటనే మహారాణిని కలవగలవు. లియో తన ప్రయాణాన్ని సాగించాడు. ఈ ప్రయాణం ఆరంభం మాత్రమే అని అతనికి ఏమాత్రమూ తెలియదు. మరి ఎన్నో గంటలు అతను ప్రయాణించేశాడు. ప్యాలెస్ కొద్ది నిమిషాల దూరంలో ఉంది. కానీ అకస్మాత్తుగా ఒక పాము తన గుర్రం ముందుకు వచ్చింది. బిల్లీ, నిశ్శబ్దంగా ఉండు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బిల్లీ? ఆగు బిల్లీ, ఆగు! గుర్రం ఆగే సమయానికి లియో దట్టమైన అడవి లోపల ఉన్నాడు. క్యాజల్కి ఎంతో దూరంలో. అదృష్టం కొద్దీ అతనికి ఒక ఇల్లు కనిపించింది. తాను తన గుర్రం దిగి ఆ చెక్క తలుపుని తట్టాడు. నమస్కారం, నా పేరు లియో. నేను ప్యాలెస్కు ఒక ముఖ్య సందేశం ఇవ్వడానికి వెళ్తున్నాను. కానీ నేను నా దారి తప్పాను. ఈ రాత్రికి నేను ఇక్కడ ఉండిపోవచ్చా? మీ ఇల్లు చాలా బాగుంది. నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. నేనెవరినో నీకు తెలిసినట్టే లేదే. ఓ, నాకు తెలుసు. మీరు అల్లం. పట్నంలో ప్రజలు మిమ్మల్ని చూసి చాలా భయపడతారు. మిమ్మల్ని ఇల్లు దోచుకునేవారంటారు. ఇది చాలా విచిత్రం, ఎందుకంటే మీరు ఏ ఇంటిని దోచుకున్నారో వారికి సరిగ్గా అసలు తెలియనే తెలీదు. అది ఎందుకంటే నేను చెయ్యలేదు. పర్వాలేదు,
నేనేమన్నానన్నది ముఖ్యం కాదు. నన్ను ఎవరూ నమ్మరు. నాకు తెలిసి బహుశా నా రూపమే వాళ్ళని భయపెడుతుందేమో కదా. కానీ నీకు నేనంటే భయం లేదా? నేను అందరినీ ప్రేమిస్తాను, కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాటని నేనసలు వినను. వారికి తెలియని విషయాలు కూడా వారు మాట్లాడుతూనే ఉంటారు. నా ఉద్దేశం, రాత్రిపూటనే ఇంటికి అపరిచితులు వస్తే నువ్వు లోనికి రానివ్వవు కదా. అవునా? నా ప్రకారం అది దయాగుణం. అల్లం దిగ్భ్రాంతి అయిపోయింది. ఇన్నేళ్లుగా ఎవరూ తనతో ఇంత చక్కగా మాట్లాడనే లేదు. లియో కొద్దిగా ఆహారం తిన్నాడు, తిన్నగా వెళ్ళి నిద్రపోయాడు. అల్లంకి ఇదంతా చాలా వింతగా అనిపించింది. ఆ పౌరుడు రాజసందేశాన్ని అందివ్వడానికి వెళ్తున్నట్లుగా తెలుసుకున్నాడని. లియోస్ జాకెట్లో ఉన్న కవర్ని చూశాడు. ఆతృతతో అతను దాన్ని తెరిచి చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందేశం తెచ్చిన వ్యక్తిని జీవితాంతం చెరసాలలో ఉండేలా తక్షణమే విసిరివేయాలి. మహారాజు అలా ఎందుకు కోరుకుంటున్నారో అర్థమవ్వట్లే. ఆ రాజు మనసుకు బాగా కుర్రాడు. లియోకి ఇలా అస్సలు జరగకూడదు. అల్లం ఆ లేఖని చింపేశాడు. అతను కొత్త సందేశాన్ని కొత్త కాగితంపై రాశాడు. దాన్ని రాయల్ కవర్లో పెట్టి ఎక్కడి నుండో తీశాడో అక్కడే పెట్టేశాడు. మర్నాడు లియో సందేశంతో పాటు ప్యాలెస్కి చేరుకున్నాడు. ఈ లేఖని తీసుకుని వచ్చిన వ్యక్తితో రాజకుమారికి తక్షణం వివాహం చెయ్యాలి. దయచేసి యువరాణి బెల్లాని పిలవండి. బెల్లా, నీ తండ్రి గారి కోరిక మీదట ఈ యువకుని నువ్వు వివాహం చేసుకోవాలి. నీకిష్టమేనా? తలరాత రాసినట్టుగానే లియో బెల్లాలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. వారు ప్రేమలో పడ్డారు. నేనతని వివాహం చేసుకుంటానమ్మా. రాణి కూడా ఎంతో సంతోషించింది. అదే రోజున వివాహం జరిగిపోయింది. లియో మరియు బెల్లా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎంతో కాలం కాదు. మహారాజు వెనక్కి రాగానే ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఉత్సాహం చూపాడు. కానీ ఎంతో ఆలస్యం జరిగింది. లియో ఇప్పుడు మహారాజు. రాజు తన అల్లుణ్ణి ఇప్పుడు చెరసాలలో వేయలేడు. అతని మనసులో మరో యోజన వచ్చింది. ఓ, నా మనసు ముక్కలయ్యింది. నాకు తెలుసు, నేను నీకు ఈ విషయాన్ని ముందుగానే చెప్పుండాలి. కానీ మహారాణి వివాహమైన 7వ రోజున మరణిస్తుందని శాపముంది. కేవలం ఒకే ఒకటి ఆమెని కాపాడుతుంది. ఆ దయ్యం 3 బంగారు వెంట్రుకలు. నిన్ను వెళ్ళమని నేను బలవంత పెట్టను. నేను ఇప్పుడే వెళ్తాను, కానీ నా భార్యకు కూడా ఏమీ అసలు జరగనివ్వను. లియో తన భార్యకు గుడ్ బై చెబుతూ చేతులూపాడు. దెయ్యాన్ని వెతుకుతూ పెద్ద నగరానికి చేరుకున్నాడు. లోపలికి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అతన్ని ఆపారు. మీరు ప్రవేశించాలంటే ఈ పొడుపుని విప్పాలి. చెప్పు. మా యజమాని ఫౌంటైన్ ఒకసారి మాకు వైన్ ఇస్తే ఆ తర్వాత కనీసం మాకు నీరు కూడా ఇవ్వలేదు. లియో ఓ క్షణం ఆలోచించాడు. నాకు తెలుసు నీ సమస్యకు పరిష్కారం ఏమిటో, కానీ నీకు జవాబు వెంటనే చెప్పలేను. ఇలా చూడు, నేనొక చాలా ముఖ్యమైన పనిపై ఇక్కడికి వచ్చాను. అందరూ నాకో చెప్పారు. నా పని పూర్తి కాక ముందే ఎవరైనా ఏ ప్రశ్నలకైనా జవాబులిమ్మని బలవంతం పెడితే వాళ్ళు మేకలుగా మారిపోతారని అందరూ గట్టిగా చెప్పారు. నీ ప్రశ్న ఏమిటి మళ్ళీ అడుగు. అదేదో ఫౌంటైన్ గురించే కదా? ఇందులో తొందర ఏముంది? మీరు వెనక్కి వెళ్ళేప్పుడు కూడా మాకు జవాబుని ఇవ్వచ్చు కదా. ఓ, నువ్వు చాలా మంచివాడివి కదా. ధన్యవాదములు సార్. లియో ముందుకి వెళ్ళాడు. మరో పట్టణాన్ని చేరుకున్నాడు. ద్వారపాలకులు అడిగారు, నాకు చెప్పు, ఆ చెట్టుకు మరి బంగారు యాపిల్లు ఎప్పుడు కాశావో ఇప్పుడు కేవలం ఆకులు మాత్రమే ఎందుకున్నాయి? లియో మునుపటి ద్వారపాలకులకు చెప్పిన అదే జవాబుని మళ్ళీ చెప్పాడు. ద్వారపాలకులు అతన్ని వెళ్ళనిచ్చాడు. లియో అనుకున్నట్టుగానే కొత్త పొడుపులు వరుస పూర్తయింది. అతను ఒక ఫెర్రీ మ్యాన్ వద్దకు వచ్చాడు. ఇక్కడ మరో ప్రశ్న.
నేను నిన్ను మరోవైపు ఫెర్రీలో తీసుకువెళ్ళగలను, కానీ నాకు ఇది చెప్పాలి. నేను ఫెర్రీలో అందరినీ నది దాటిస్తాను, నా పనికి జీవితానికి ఏమీ ఆశించకుండా. నేను ఎలా ఆపను? లియో చాలా ఆలోచించి ఫెర్రీమ్యాన్కి మేక గురించి చెప్పాడు. ఫెర్రీమ్యాన్ సహజంగానే అనుకున్నాడు, మేకలా ఉండే కంటే ఫెర్రీమ్యాన్ జీవితమే చాలా ఉత్తమము అని. అతను లియోని నది దాటించి సెలవు తీసుకుంటూ చెయ్యి ఊపాడు. లియో చివరికి దయ్యం ఉన్న గుహకు చేరుకున్నాడు. బయట చెట్టు నుండి మామిడికాయలు కోయాలని ఎవరో ప్రయత్నించడం చూశాడు. ఓ ఓ క్షమించండి, నన్ను క్షమించండి. ఈ మామిడికాయలని నేను తాకను, మాటిస్తున్నాను. అరే, నువ్వు నా మనవడు కాదు. ప్యూ, నేను దెయ్యం అనుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మీరు ఏమంటున్నారు? మీ మనవడొక దెయ్యమా? ఇది చాలా బాగుందే. అతను ఎక్కడున్నాడో కాస్త చెబుతారా? అతన్ని నేను 3 పొడుపులు అడగాలి. లియో తన కథ మొత్తం దెయ్యం అమ్మమ్మకు వివరించాడు. ఏంటి? దెయ్యం 3 బంగారు వెంట్రుకలతో శాపం విముక్తి అవుతుందని రాజు చెప్పాడా? నా మనవడి కంటే కుతంత్రి అన్నమాట మీ రాజు. నువ్వు అమాయకుడివి. మీ మావగారు నిన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నాడు, అందుకే నిన్ను ఇక్కడికి పంపాడు. ఆగు, అలా నిజంగా అవుతుందా? అదిగో దెయ్యం వస్తుంది. నిన్నేం చేస్తాడో చూడాలని ఉంది నాకు. లియో ఎంతో తెలివైన చురుకైన యువకుడు. అతను ఒక క్షణం ఆలోచించి అమ్మమ్మతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరి అమ్మమ్మ లియోని కాపాడాలి, ఇంకా జవాబులు తెలుసుకోవాలి ఆ 3 పొడుపులకు ఎవరైతే ద్వారపాలకులు ఫెర్రీమ్యాన్ అడిగారో. దీనికి బదులుగా అమ్మమ్మ మామిడి పళ్ళు తినడానికి ప్రయత్నిస్తోందని దెయ్యానికి చెప్పనని చెప్పాడు. నువ్వు తెలివైన వాడివి. సరే, ఒప్పుకుంటున్నా. దెయ్యం అమ్మమ్మ లియోని ఒక చీమగా మార్చేసింది, తన జేబులో పెట్టుకుంది. దెయ్యం వచ్చాడు. చాలా అలసిపోయినందుకు తిన్నంగా నిద్రపోయాడు. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ, ఎంత భయంకరమైన కల వచ్చింది. ఒక ఫౌంటైన్ నుండి అది ఒకసారి వైన్ ఇస్తున్నట్టుగా కల వచ్చింది. ఇప్పుడు దాని వద్ద కనీసం నీరు కూడా లేదుట. ఎందుకంటే ఆ ఫౌంటైన్ కింద ఒక పెద్ద కప్ప ఉంది గనుక. ఎవరైనా దాన్ని ముందుకు తోయాలి, అప్పుడు మళ్ళీ వైన్ ప్రవహిస్తుంది. సరేనా? గుడ్ నైట్. ఇక కొంతసేపటి తర్వాత దెయ్యం హాయిగా నిద్రపోతున్నప్పుడు అతని అమ్మమ్మ మరో బంగారు వెంట్రుకను పీకింది. ఇక ఇప్పుడేంటి? ఓహో, మళ్ళీ ఇంకోటి. ఒక అందమైన చెట్టు ఉంది, దానిపై బంగారు ఆపిల్స్ కాచేవి. ఇప్పుడు కేవలం ఆకులున్నాయి. పాపం చెట్టు. ఆ ఎలుకలు ఆ చెట్టు వేళ్ళని తినేస్తున్నాయి అమ్మమ్మ. ఎవరైనా ఆ ఎలుకలని తరిమేస్తే చాలు. ఓ, సరే అయితే నువ్వు మళ్ళీ నిద్రపో, నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తా. లేదు, నువ్వు మళ్ళీ నా జుట్టు పీకుతావు నాకు తెలుసు. అందుకని ఇదిగో తీసుకో. ఇప్పుడు నువ్వు పీకడానికి నాకు జుట్టు లేదు. నీకు సంతోషమేనా? సరే అయితే ఇంకో పొడుపు విప్పు. ఇంకా ఏంటి అమ్మమ్మ? ఫెర్రీమ్యాన్ పడవలో అందరినీ ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు ఎందుకు తెస్తున్నాడు? అతనికి ఆ పని ఇష్టమే లేదుగా. అతను ఆపగలడా? అదంతా పడవ తెడ్డు ఇచ్చిన శాపం. ఆ తెడ్డుని ఇంకొకరికి ఇవ్వగానే అతనికి స్వేచ్ఛ వస్తుంది. ఇక నేను మళ్ళీ తిరిగి నిద్రలోకి వెళ్ళిపోనా? ఓ, తప్పకుండా. గుడ్ నైట్. ఇది జరిగిన తరువాత అమ్మమ్మ లియోని వెంటనే మనిషిగా మార్చి తనకు 3 బంగారు వెంట్రుకల్ని ఇచ్చి తన్ను పంపించింది. లియో ఆమెకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెంటనే తాను తన మనసు మార్చుకునే లోపలే వెళ్ళిపోయాడు. నీ దగ్గర జవాబుందా?
అవును, నా దగ్గర ఉంది. కానీ ముందు వరుసగా చెప్తాను. ఒకసారి అవతల వైపుకు చేరుకున్నాక నేను నీకు జవాబుని చెప్తాను. అతను అడిగినట్టుగానే ఫెర్రీమ్యాన్ చేశాడు. నీ తెడ్డుని ఎవరికైనా ఇచ్చేయి, నువ్వు ముక్తిని పొందుతావు. గుడ్ బై. వెనక్కి వెళ్తూ అతను రెండవ ద్వారపాలకుణ్ణి కలిశాడు. మిత్రమా, ఆ చెట్టు కింద ఎలకలు చెట్టు వేళ్ళని తినేస్తున్నాయి. వాటిని తరిమేస్తే చెట్టు మళ్ళీ బంగారు యాపిల్స్ని ఇస్తుంది. సంతోషంగా ద్వారపాలకుడు చెట్టు వద్దకు వెళ్లి ఎలుకల్ని తరిమేశాడు. చెట్టుపై వెంటనే బంగారు యాపిల్స్ కాచాయి. పట్నం మొత్తం ఎంతో సంతోషంతో లియోకు 2 సంచులు బంగారాన్ని ఇచ్చారు. ఇప్పుడు మొదటి ద్వారపాలకుని ప్రశ్నకు జవాబిచ్చే సమయం రానే వచ్చింది. ఒక అతి పెద్ద కప్ప ఫౌంటైన్ కింద జీవిస్తోంది. దాన్ని కనుక తరిమేస్తే ఫౌంటైన్ మళ్ళీ వైన్ని మీకు అందిస్తుంది. ఓ, ఎంతో అద్భుతమైన ఫౌంటైన్ ఇది. మొత్తం పట్నం లియోకి 4 బంగారు సంచుల్ని ఇచ్చారు. లియో ఆ బహుమతుల్ని అందుకొని ప్యాలెస్కు చేరుకున్నాడు. ఇలా లియోని బంగారు సంచులతో రావడం చూసిన మహారాజు తనకు ఎంతో దురాశ కలిగింది. ఓ ఓ నా ప్రియమైన అల్లుడు వెనక్కి వచ్చారా? నేను మీ గురించి చింతిస్తున్నాను. చెప్పండి, ఈ బంగారం మీకు ఎక్కడ దొరికింది? లియోకి ఇప్పుడు మహారాజు కుతంత్రాలన్నీ తెలుసు. దెయ్యం వద్దకు వెళ్లే దారిలో ఒక ఫెర్రీమ్యాన్ ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా అతని నావపైకి ఎక్కి అతని తెడ్డును తీసుకుని అందర్నీ దాటివచ్చేయండి. అక్కడ మరి ఎన్నో బంగారు తట్టెలు అక్కడే ఉన్నాయి. మహారాజు త్వరగా ఫెర్రీమ్యాన్ వద్దకు వెళ్ళాడు. మరోసారి ఆలోచించకుండా ఫెర్రీమ్యాన్ తెడ్డుని అతని చేతుల్లోంచి అందుకున్నాడు. ఫెర్రీమ్యాన్ సంతోషంగా నాట్యం చేసి రాజుని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఈలోగా లియో అతని అసలు తల్లిదండ్రుల్ని కనుగొన్నాడు. ఆ పేద రైతు మరియు అతన్ని పెంచిన జంటని తాను ప్యాలెస్కు ఆహ్వానించాడు. దైవ హక్కు ఇప్పుడు నిజం అయిపోయింది. లియో అదృష్టాన్ని తెచ్చాడు మొత్తం నగరానికే. ఇక అత్యాశగల రాజు ఫెర్రీ ముందుకు వెనక్కి తిప్పుతూ ఉండిపోయాడు ఒంటరిగా. అతని నుండి తెడ్డుని తీసుకోవడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు.